నా జీవితంలో బెస్ట్ సన్సెట్ వ్యూ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. మార్నింగ్ లేచి మా రూమ్ డోర్ ఓపెన్ చేశాను, అంతే స్వర్గం మామ, స్వర్గం. హలో అందరికీ నమస్కారం, అందరు ఎలా ఉన్నారు? మేము ఈరోజు లండన్ నుండి మోంటెనిగ్రోకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడే స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. డైరెక్ట్ రూమ్కి వెళ్ళేసి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ రూమ్. టూ బెడ్రూమ్, ఇద్దరికి ఇచ్చారు బెడ్రూమ్. Also utensils. Yeah. Wow, what a beautiful baby. Wardrobe. ఏం ప్రస్తుతాన్ని ఇది వచ్చేసి సెకండ్ రూము. జఫానా జఫడాది గుండెల మీద గుద్దిందిగా. ఏమన్నా ఉందా లొకేషన్? మొత్తం జీవితం మొత్తం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మన రూమ్ నుండి హాఫ్ అన్ అవర్ దూరంలో అయితే మనకు కటోర్ కేబుల్ కార్ రైడ్ అయితే ఉంది. ఒక్కరికి వచ్చేసి €30 ఛార్జ్ చేస్తున్నారు రౌండ్ ట్రిప్కి. మోంటెనిగ్రో అంటే బ్లాక్ మౌంటైన్స్ అని అర్థం. ఈ మోంటెనిగ్రో వచ్చేసి యూరోప్లో ఒక పార్ట్, సౌత్ ఈస్టర్న్ యూరోప్. అండ్ మన యూకే నుంచి ట్రావెల్ చేయాలంటే వీసా అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక మన కేబుల్ కార్ జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15 minutes. టోటల్ పైనకైతే వచ్చేసినాం. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కనే ఇంకో మౌంటైన్ అయితే ఉంది, అందరూ ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా కొద్దిగా దూరం వెళ్తాం. ఏరోప్లేన్ పోతుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఎక్కువగా మాట్లాడరు. వీళ్ళ ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మోంటెనెగ్రియన్, సర్బియన్, బోస్నియన్. అండ్ ఆల్సో షాప్స్కి బోర్డ్స్ కానీ మన గ్రాసరీస్ పైన నేమ్స్ కానీ అన్నీ వచ్చేసి వాళ్ళ లాంగ్వేజెస్లోనే ఉంటాయి. ప్రతిసారి మనం ట్రాన్స్లేట్ అయితే చేసుకోవాలి వాళ్ళ లాంగ్వేజ్. ఇప్పటి వరకు సన్సెట్ కోసం అయితే వెయిట్ చేసాము, ఇంకా రిటర్న్ వెళ్దాం. ఇప్పుడు వ్యూ అయితే భలే ఉంటుంది.
church is from 13th century, belongs to Catholic Church Benedict Order. This island is in nature. On the left side of the island under these trees is all cemetery. Last funeral was at the first half of the 20th century. People from Peras called this island Island of Ghosts or Island of Death. In 1452, two fishermen from Peras find a picture of one lady on the rock in the middle of the sea during night fishing. They take it home at Peras. One of the fishermen's brothers was very sick, but after he spent 2 nights in the picture, when he wake up today, he feels healthy. After that, they decide to build the island here. They need 7 years to build up this island. 7 years. Almost 200 years after that, at the first half of the 17th century, people from Peras built up the church and give the name the church Lady of Rock. Also belongs to Catholic Church. Lady of On the first floor you got small museum, on the right side you got small souvenir shop, also the restaurant that we live. Even today we got the custom in Montenegro. Every 22 July people from Peras approach with their boats and put the stones around this island to keep this island alive. That tradition is old more than 500 years and never interrupted. హలో, నా వెనకాల మీకు కనిపిస్తున్నదే అవర్ లేడీ ఆఫ్ రాక్. దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది. ఒకరోజు 2 ఫిషర్మ్యాన్స్ ప్యారిస్ నుంచి కతోర్కి ట్రావెల్ చేస్తుండగా మేరీ ఐకాన్ ఒక రాక్ పైన కనిపిస్తుంది. ఆ ఐకాన్ అయితే వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ ఐకాన్ ఆ రాక్ పైనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇక్కడ చర్చ్ నిర్మించాలని అనుకున్నారు. అండ్ ఈ లేడీ ఆఫ్ రాక్ వచ్చేసి టోటల్లీ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఐలాండ్. ఇది కూడా ఒక మస్ట్ విజిట్ ట్రావెల్ డెస్టినేషన్ ఇన్ కతార్. What is special for you? Morning pistachio, yeah? 2 pistachio. ఈ లొకేషన్ వచ్చేసి మన రూమ్ బయటనే ఉంది. మన రూమ్ వాళ్ళే మనకు బీచ్ చైర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కతార్. ఇప్పుడే లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. కతూర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మేము మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంతో కొంత మనీ అయితే సేవ్ అవుతుంది. అయితే వెళ్ళిపోతున్నాం.